నువ్వు ఇష్టపడ్డావు అంటే తప్పకుండా అమ్మాయి నాకు నచ్చి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికే రేపు సాయంకాలం 6 గంటలకు మీ ఇంటికి వస్తున్నామని వాళ్ళ నాన్నగారితో చెప్పొచ్చానమ్మా. ఆ పాప ఎంతైంది? 20 రూపాయలండి. ఇదిగో ఇల్లు చాలా కళగా ఉందిరా. ఇంటిని చూసావమ్మా, ఆ అమ్మాయిని చూడాలి. కళకళలాడిపోతుంది అనుకో, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. ఆ? ఆ? ఒరేయ్, ఎదవ సచ్చినోడా, అయిపోయింది. నేను చూసింది ఏంటి చేసినేగా? ఆ గొంతు ఎన్నిసార్లు చెప్పాను? ఆ అమ్మాయిదే మాట కరుకు, మనసు వెన్నపూస. చూస్తావుగా? పచ్చడైపోయింది. ఒరేయ్, ఉండురా, ఉండు. ఇంకోసారి ఇలా చేసావంటే లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదూ. లక్ష్మి కళ ఆ మాట ఎవరంట? నే అందే పోలేరమ్మ కళ అని. చూడు ఎలా ఉట్టి పడుతుందో. పొద్దుపోయి వస్తానన్నారని అందుకే ఇలా. నమస్కారం అత్తయ్య. లేమ్మా, చాలే, ఇంక ఈ పోలేరమ్మ వేషం తీసేసి మామూలు వేషం కట్టు పో. రామ్మా, నేను స్టాప్ చేస్తాను. అమ్మా, ఇప్పుడు ఆ దెయ్య పిల్లకి చిక్కు తీసి పేలు తీసి అనవసరంగా శ్రమ పడక ఆ ఒంటి మీద బూజు దులిపేసి చిన్న మూడేసి పంపించు చాలు. చూడండి అత్తయ్య. చూడండి అత్తయ్య, కొబ్బరికాయ కొట్టా అంటే పుచ్చి పగిలిపోద్దా అనుకున్నావు. మొహం పచ్చడైపోద్ది. రేయ్, నువ్వు ఊరుకోరా. ఏమ్మా, మీ నాన్నగారు ఏది? పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు. బతికించావు. ఈ హోటల్లో స్వీట్స్ ఎక్కడ పెడతావని హళీలు తెచ్చాను. అమ్మా, నేను చేశానని ఏదైనా పెడద్దేమో, నువ్వు వస్తా తిన మాకు. ఏమిటో రవి, గురుగారు అల్లుడు కాకుండానే కేకలేసేస్తున్నావు. ఏదో తమాషగా. అమ్మగారు ఎక్కడ? దిష్టి బొమ్మ లాంటి మీ అమ్మాయిని చూసి. అంటే మా అమ్మాయి దిష్టిపోమ్మా? కాదండి, కుందన బొమ్మ. ఆ అందాల రాశిని చూసి మా అమ్మగారు జడుచుకుని ఆ తర్వాత సర్దుకుని తనే ముస్తాబు చేస్తుంది. ఏంటి, మీ అమ్మగారు మా అమ్మాయిని ముస్తాబు చేస్తుందా? అదేనండి విడ్డూరం. పెళ్లి చూపుల చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సంఘటన. అవునవును, ఉండు వస్తాను. అలాగే, నువ్వెంత ముస్తాబు చేసినా ఫేస్ అంతే జుడ్డు గారే మూకులా ఉంటుంది. త్వరగా తీసుకురామ్మా. చూడరా, మహాలక్ష్మి కళతో ఎలా వెలిగిపోతుందో. అన్నయ్య,